పల్లెల్లో పారిశుద్ధ్య సమస్యలు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జినుగుర్తులోని 7వ, 9వ వార్డులలో ప్రజలకు సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని సభ్యులు మేకల సత్యమ్మ, భాస్కర్ తెలిపారు. ముఖ్యంగా ఈ వార్డులలో తాగునీరు, మురికి కాలువలు, వీధి లైట్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామన్నారు. లైట్లు వెలగకపోవడంతో చిమ్మ చీకట్లోనే ఉండాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలు లేక దుర్గంధభరితంగా మారిందని, అంతేకాకుండా ఈ వర్షాకాలంలో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. త్రాగునీటి కోసం తంటాలు పడుతున్నామని స్పష్టం చేశారు. వార్డులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని శానప్ప, నరసింహులు, వెంకటప్ప, ఈడిగి బాలప్ప, బొంకూరు శాంతు, పాలేపల్లి బసంతు, నరేష్, బాలప్ప, సైదప్ప, లక్ష్మప్ప, సుదర్శన్, శ్యామప్ప విజ్ఞప్తి చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జినుగుర్తి 7వ, 9వ వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విన్నవించారు. ఎంత ఏది అడిగినా కానీ చెయ్యరు, పట్టించుకోరు. ఇక రోడ్లు లేవు, ఏం లేవు. నీళ్ళు అయితే గలీజు నీళ్ళు ఎంత ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. పిల్లలు అయితే ఇబ్బంది పడుతున్నారు. దోమలు వచ్చి మోరీలు తీయరు, ఏం తీయరు. అంటే పెద్ద కరెంట్ లేక ఖరాబ్ అయితే చేయరు. నీళ్ళ ప్రాబ్లం అంటే తాగడానికి ఎంతో ఇబ్బంది, అంటే అది ఇబ్బంది ఉన్నాయి అనాలే. పిల్లలకు రండి అప్ప జర చేతులు శాలి చేతులు రండి అంటేనే బోర్లు కావాలి, ఖచ్చితంగా రోడ్లు మంచిగా కావాలి, వాటర్ కావాలి. మొత్తం బోర్లు ఖరాబ్ అయినాయి కానీ 20 రోజులు ఎవరు పట్టించుకోకొచ్చిండు. ప్రాబ్లం అయితే చాలా 20 రోజులకు ఒక్కసారి ఇడుస్తారు, అది 15 నిమిషాలు ఇడుస్తారు. చాలా దూరమైన పరిస్థితి. ఇక్కడ 9వ వాడ మా వార్డు నంబర్ సత్యక్క. ఇక్కడ మాకు కరెంటు స్తంభాలకు సరిగా లైట్లు పెడతలేరు, మోరీలు చక్కగా లేవు, రోడ్లు చక్కగా లేవు, ఇంటి ముందర మొత్తం నడవడానికి బాటలు లేవు. మొత్తం ఎవరింటి ముందర ఎవరికి పోతే జగడాలు అవుతున్నాయి, నొల్లులు అవుతున్నాయి. ఈ సర్పంచులు పట్టించుకోకొచ్చిండ్రు, ఈ సెక్రటరీలు పట్టించుకోకొచ్చిండ్రు. బ్లీచింగ్ పౌడర్ వచ్చిందంట, అది అడిగినా నేను. సెక్రటరీ కాస్గారు ఫోన్ చేసి అడిగితే ఏమన్నాడు, ఆనలు పడుతున్నాయి, చల్లనీకి రాదు, మొత్తం ఖరాబ్ అవుతాయని చెప్తున్నారు. అది గ్రామ పంచాయతీలో పెట్టిండ్రు. ఇక కరెంట్ బుగ్గలు లైట్లు లేవు, అది 10 సార్లు ఫోన్ చేస్తే చెప్పంగా ఎప్పుడో ఒకసారి కడతారు. ఇక అవి సరిగా కరెంట్ లేకుంటుంది, మోరీలు సక్రంగా లేవు, రోడ్లు సక్రంగా లేవు. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఎవరు చెప్పినా మా ప్రాబ్లంలు ఎవ్వరు తీర్చలేరు, పట్టించుకోరు. ఈ సేవలు చెప్పినంత మాత్రాన చేస్తామంటారు, పోతారు. ఇక ఎవరు ఇక్కడ చూడరు, చేయకూడదు. ఓన్లీ ఓట్లకు వస్తారు, అడుకుంటారు. ఓట్లు వేసిన సేపే మమ్మల్ని వాడుతున్నారు. ఓట్లు అయిపోయినాక మీరెవరో మేమెవరో అన్నట్లు ఉంటున్నారు. మాకు చాలా పరిస్థితి బాగలేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చేస్తలేరు. ఈ ఊళ్ళో మాకు అన్ని గుంతలు ఉన్నాయి, మోరీలు లేవు, చక్కగా రోడ్లు లేవు. ఈ రోడ్ వేసిండ్రు, ఈ మోరీలు ఈ సందులలో చూడన్నా మోరీలు చక్కగా లేవు. మోరీలలో నీళ్ళు ఆగుతున్నాయి, వాటిలో దోమలు ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరికీ జ్వరాలు, రోగాలు వస్తున్నాయి. హాస్పిటల్లో పోతున్నాం, వస్తున్నాం, చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. మాకు ఏమున్నా కానీ ప్రతి ఒక్కటి మా సమస్యలు తీర్చాలని మేము మనవి కోరుకుంటున్నాం అన్న, అంతే.